కార్యకర్తలు కార్మికులు అవుతారో, ఎవరి మాట కార్యకర్తలకు జవదాటని కోటలా నిలబడుతుందో, ఎవరి ధైర్యం తెలుగుదేశ కుటుంబ సభ్యులకు. తిరుపతి నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు ఆర్వి శ్రీనివాస్ గారి, శ్రీ మనసు గారికి, ఇక్కడ ఇచ్చేసినటువంటి ఎంఏఓస్కి, హెచ్ఎంస్కి, ఈరోజు మీ అందరికీ తెలుసు శాసనసభ్యులు పులివర్తి నాని గారికి ప్రత్యేకంగా డిపార్ట్మెంట్ తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా చాలా స్టడీ రిపోర్ట్స్ చెప్తూనే ఉన్నాయి. అందులో ముఖ్యంగా చంద్రగిరి శాసన నిజంగా చాలా సంతోషంగా ఉంది. మొట్టమొదటిగా ఎమ్మెల్యే అయిన తర్వాత ఏ బట్టి మనకు బాగా అర్థమవుతుంది. సో ఇక్కడ ప్రతి టీచర్ని ఫెసిలిటీ, ప్రతి స్కూల్లో కూడా ప్రతి స్టూడెంట్ ఉన్నటువంటి స్టాండర్డ్స్తో పాటు ఇంకా నుంచి వెళ్ళాలి. ఇక్కడ డిస్ట్రిక్ట్ స్థాయి నుంచి స్టేట్కి వెళ్ళాలంటే అక్కడ ఎన్నో పోటీలు ఉంటాయి. అన్ని రాష్ట్రాల నుంచి వచ్చినవన్నీ కూడా సెలెక్ట్ చేసి దాంట్లో గురు పూజోత్సవం జరిగితే మన సోదరులు పులివర్తి నాని చంద్రగిరి నియోజకవర్గాన్ని మరలా ఆ రోజు కొంతమంది అవార్డు తీసుకోవడం జరిగింది. ఈరోజు అందరికీ సత్కారాలు చేయడం ఒక మంచి కార్యక్రమం మొదలుపెట్టిన పులివర్తి నాని గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ, అదేవిధంగా ఈ యొక్క మంచి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసిన తిరుపతి జాయింట్ కలెక్టర్ గారికి, అదేవిధంగా తిరుపతి ఎడ్యుకేషనల్ ఆఫీసర్ శేఖర్ గారికి, డిప్యూటీ ఈవో బాలాజీ గారికి, ఈనాటి కార్యక్రమానికి వచ్చేసిన ఉపాధ్యాయులు, గురువులందరికీ, ఈ కార్యక్రమానికి చేసిన చంద్రగిరి, తిరుపతి ఎన్డీఏ కూటమి నాయకులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఇదొక మంచి కార్యక్రమం. ఎవరు ఇంతవరకు చేయలేని కార్యక్రమం మన నాని గారు చంద్రగిరి ఎమ్మెల్యే చేశారంటే ఇది చాలా గొప్ప విషయం. మంచి ఆలోచన రావడం, అది మీ ద్వారా మార్పు మీరు తెప్పించడం, దీనికి మార్పు రావడానికి కారణాలు కూడా నానితో పాటు అందరి ఎమ్మెల్యేలకు మొట్టమొదటి నాందిగా మీరు మొదలుపెట్టారు. అది ప్రతి ఒక్క ఎమ్మెల్యే కూడా గుర్తించుకోవాలి, వాళ్ళ మనస్సాక్షి వాళ్ళు గుర్తించుకోవాలి. పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గారు కానీ, ఈరోజు యువ నాయకుడు ఐటీ మంత్రులు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు కానీ గురువులకు ఏ విధంగా చూపిస్తున్నారు ఆదరణ, మీ యొక్క అవసరాలు కానీ మీ యొక్క బాధ్యత కూడా ప్రభుత్వం పైన ఉండాలని ఏ విధంగా చూపిస్తూ ఉన్నారు, దీనికి నిదర్శనాన్ని కూడా ఇక్కడే గురువులందరూ కూడా పేరు పేరు తెలియజేసుకుంటున్నారు. మీ సమస్యలు కూడా కొన్ని ఉన్నాయి. కొన్ని చోట్ల పని ఎక్కువై ఒకే సబ్జెక్ట్ని అంటే ఒకే క్లాసులో అంటే 2-3 క్లాసులు ఉంటే ఒకే టీచర్ చెప్పే పరిస్థితి ఉంది. దానికి సంబంధించింది కూడా మన నారా లోకేష్ గారు కింద స్థాయి వరకు మొత్తం తీసుకొని ప్రక్షాళన చేసి ఏ విధంగా ముందుకు పోవాలనేది కూడా ప్రణాళిక రూపొందిస్తున్నారు. ఎందుకంటే నేను ఒక 2 డేస్ ముందు ఈ వరదలకు సంబంధించి నాకు కూడా విజయవాడలో 21-22 డివిజన్ వేస్తే అయిన తర్వాత కలిస్తే ఒక హాఫ్ అన్ అవర్ ఛాంబర్లో కూర్చుంటే వేరే వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నారు అక్కడ ఉన్న ఆఫీసర్స్. దాన్ని బట్టి నాకు అర్థమైందంటే గతంలో జరిగిన పొరపాట్లు విద్యా వ్యవస్థలు ఈసారి జరగదు. గతంలో జరిగినటువంటి ఏది కానీ లోటుపాట్లు లేకుండా
మన యువ నాయకుడు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు చూస్తారని కూడా ఈ సభావం కూడా మీకు తెలియజేసుకుంటున్నా. ఈరోజు గత 5 సంవత్సరాల ముందు మీకు తెలుసు మిమ్మల్ని ఏ విధంగా వైన్ షాప్ కలెక్షన్ కూడా పెట్టారు. చెప్పకూడదు కానీ తప్పనుకోవద్దండి. కొన్నిటికి మీకు డ్యూటీలు ఏ విధంగా చేశారో తెలుసు. జీతాలు ఇప్పుడే సీనన్న గారు కూడా చెప్పారు. జీతాలు ఎప్పుడు రావాలంటే ఎప్పుడు వచ్చేది మీకు తెలుసు. మీకు రావాల్సినటువంటి పే స్కేల్స్ కావాలంటే ఏ విధంగా వచ్చేది మీకు తెలుసు. ఈరోజు అదేమీ లేదు. గురువు అనే వ్యక్తి ఆయన్ని పూజించాలి, ఆయన బాగుంటేనే వ్యవస్థ బాగుంటుందని ఆయన చంద్రబాబు నాయుడు గారు అనుకున్నారు. కాబట్టి మీకు ఈరోజు ప్రతి ఒక్కరికి మీకు చేస్తున్నారు. ఆయన ఏ విధంగా ఉన్నారో ఈరోజు అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఉన్నారు. కాబట్టి వారి అడుగుజాల్లో నేను కానీ ఇక్కడ ఉన్నటువంటి సీనన్న గారు కానీ జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరూ నడుచుకుంటాం.